ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరుగునుకున్నా ఉండాల్సింది. బాధే నాకు. ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు కాకరని పెట్టా. అదే గనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం? అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీని ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్, అట్లాగా తప్పు ఎవడు చేయనండి, ఎయిదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు. ఇది చాలా బలంగా ఆలోచించాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు. మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు. ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మట్టుకే. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అంటే మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సంస్కృతాన్ని తిడతారు, గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదంటారు. ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా? అరబిక్లోనే కదా, ఐదర్ హిందూ ముస్లిం, ఐదర్ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు, తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు, తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు, అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు, ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు. దానికి ఏంటి సమస్య? తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా? ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్నామన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా, ఆంధ్ర ఇవ్వకపోయినా, విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కడ్డా మీ అందరికీ? కట్ చేయడానికి, భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త.
నార్త్ సౌత్ డిబేట్కి నా సమాధానం ఒకటే. ఉత్తరాదిన ఉన్నది